అసలు ఈ నాడి జాతకం అనేది ఎక్కడ ఎలా మొదలైందండి? ఇది మనకి దేని ద్వారా చెప్తారని ఎవరు ఆశీర్వాదం చెప్తామంటే ఫస్ట్ ఈ నాడి జ్యోతిషం అంటే ఏంటండి? నాడి జ్యోతిషం అంటే ఏంటంటమ్మా, ఒక్కొక్క మనుషుడి జీవిత కాలం ఎలా ఉండబోతుంది. ఈ మధ్యన చూసినట్లయితే ఈ నాడి జ్యోతిషం అనే పేరు మళ్ళీ వినిపిస్తుంది. ఇప్పుడు నాడి జ్యోతిషం అంటే కొందరికి తెలవకుండా పోయింది. ఇది ఒక సీక్రెట్ ఏంటి, మామూలు చూసి నాడి చూసిన తేడా ఏంటంటే, మీరు స్పెసిఫిక్ గా ఎలాంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు? ఇప్పుడు నాడి జ్యోతిషంలో అన్నిటికీ పరిష్కారం చెప్పి ఉన్నారు, ఈ ఒకటికి మాత్రం చెప్పలేదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో బేసిక్ గా జాతకాలు అంటే అందరికీ గుర్తొచ్చేది చెయ్యి చూసి రేఖల్ని చూసి చెప్పేది, లేదు అని అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కుండలి మ్యాచ్ చేసి చూసి చెప్పేది, ఇలాంటివన్నీ అనుకుంటారండి. కానీ మనకి 3000 ఇయర్స్ బ్యాక్ అగస్త్య మహర్షి గారు రచించిన ఒక గ్రంథం త్రూగా వచ్చిన జ్యోతిష్యం ఏదైతే ఉందో అదే నాడి జ్యోతిష్యం. సో నాడి జ్యోతిష్యం గురించి ప్రస్తుతం మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ గురువు గారి యొక్క శిష్యులు శివ గురువు గారు. నమస్తే గురువు గారు. సో ఇది 3000 ఇయర్స్ బ్యాక్, 3 సంవత్సరాలకు ముందు రాసి పెట్టి 3000 సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి గారు మొత్తం 18 ఋషులు ఉన్నారు. ఆ 18 ఋషులు అగస్త్య మహర్షి మెయిన్ గా రాసి పెట్టి తాళపత్ర గ్రంథం అంట. ఓకే, ఇది ఏ భాషలో ఉందండి? ఇది పాత కాలంలో ఉండే సంస్కృతం అంటారు, సాంస్క్రిట్ అంటారు. మీకు ఎలా అర్థమవుతుంది ఇది? ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలమ్మా. ఇది నేర్చుకోవాలంటే చిన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మన ఆశ్రమం ఉంటుంది. అప్పుడు ఆశ్రమంలో మనకి ఒక గురుగారు ఉంటారు అనమాట, రమేష్ స్వామి గురుగారు ఉంటారు కదా, వాళ్ళంటి వాళ్ళు మనకి నేర్పిస్తారు అన్నమాట. ఇది నేర్చుకోవాలంటే మాక్సిమం ఒక 5 సంవత్సరాలు, వాళ్ళ టాలెంట్ బట్టి ఉంది, 6 సంవత్సరాలు కూడా పడవచ్చు. ఇది అన్ని కరెక్ట్ గా నేర్చుకునే తర్వాత మనకు బయటికి చెప్పడానికి పంపిస్తారు అనమాట. అంటే ఇది అసలు ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఎవరండి? అంటే ఏమైనా వీళ్ళు మాత్రమే ఇది జాతకం చెప్పేవాళ్ళు, జాతకంలో చాలా రకాలు ఉందమ్మా. నాడీ చూడడం అంటే పర్టికులర్ పర్సన్ మాత్రం, అంటే వల్లువర్ కులతలో ఉండే వాళ్ళు మాత్రమే ఇది చెప్పబడతారు, వాళ్ళకి మాత్రం మనకి నేర్పిస్తారు అన్నమాట. ఇది అందరమే చెప్పడానికి కుదరదు. అంటే ఓకే, ఆ కులస్తులు మాత్రమే ఈ నాడి జాతకం అనేది చెప్పగలుగుతారు. ఏం కులం అన్నారు? ఇది తిరువల్లువర్ కులం అంటారు, వల్లువర్ కులం అంటారు. అసలు ఈ నాడి జాతకం అనేది ఎక్కడ ఎలా మొదలైందండి? అసలు నాడీ జ్యోతిషం అంటే ఇది ప్రాపర్ పూర్వీకం ఇక్కడ అంటే వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడు అంటారు. ఆ వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడులో మనకి ఇక్కడ ఏంటంటే నాడీ జ్యోతిషం స్టార్ట్ అయ్యింది. ఇది మనకి దేని ద్వారా చెప్తారని ఎవరు ఆశీర్వాదం చెప్తామంటే రమేష్ గురుస్వామి వాళ్ళ ఆశలతోటి మనం చెప్పబడతాం. అంటే నాడి అంటే నాకు తెలిసి అయితే పల్స్ అంటారు కదా, నాడి అంటే పల్స్ చూసి చెప్తారా? ఇది నాడి చూడడం అంటే పల్స్ చూసి చెప్పేది కాదమ్మా. ఇది నాడి చూడడం అంటే ఆడవాళ్ళకి ఇడం చేయి, మగవాళ్ళకి కుడి చేయి, వేలుముద్ర తోచి చెప్పబడతాం. ఏదో ఒక వేలుముద్ర అంటే ఆడవాళ్ళైతే ఇడం చేయి వేలుముద్ర, మగవాళ్ళైతే కుడి చేయి వేలుముద్ర ద్వారా మీరు ఒక్కొక్క మనుషుడి భవిష్యత్తు వివరాలు చెప్పబడుతున్నాం. అంటే జనరల్ గా అయితే మామూలుగా చెయ్య చూసి, రేఖల్ని చూసి, లేదా డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తారు కదా. ఇది డేట్ ఆఫ్ బర్త్ చెయ్యి చూసి మొహం చూసి చెప్పే జ్యోతిషం కాదమ్మా. పాత కాలంలో ఒక్కొక్క మనుషుడి జీవిత కాలం ఇలాగా ఉండబోతుంది, అప్పుడు కాలంలో ఋషులు రాసి పెట్టారు అనమాట. ఇది అందరికీ తొందరగా దొరకదనమాట. ఈ వయసు కాలంలో ఆడవాళ్ళ ఉండవచ్చు, మగవాళ్ళ ఉండవచ్చు, వాళ్ళ భవిష్యత్తు తెలుసుకుని విధి ప్రాప్తం ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళ భవిష్యత్తు చెప్పబడతారు, దొరుకుతుంది. ఓకే గురుగారు, అసలు ఫస్ట్ ఈ నాడి జ్యోతిషం అంటే ఏంటండి? నాడీ జ్యోతిషం అంటే ఏంటంటే మొత్తం 16 చాప్టర్ గా ఒక్కొక్క మనిషికి రాసి పెట్టారనమాట. నాడీ జ్యోతిషం అంటే ఏమో తెలుసుకోవచ్చు అంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలం ఎలా ఉండబోతుంది, వాళ్ళ అమ్మ గురించి, నాన్న తోడ పుట్టిన వాళ్ళు, వాళ్ళ జీవిత కాలం వరకు టోటల్ గా అందరికీ తెలుసుకోవటానికి తాళపత్ర గ్రంథంలో నాడీ జ్యోతిషం రాసి పెట్టారనమాట. దాని ద్వారా చెప్పబడతాం. అప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనిషికి వేలుముద్ర మనకి కంపల్సరీ కావాలి. అప్పుడు వేలుముద్ర ఇచ్చిన తర్వాత ఒక 16 చాప్టర్ గా ఒక మనిషిയുടെ జీవిత కాలం వరకు రాసి పెట్టి ఉన్నారు. అప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే వాళ్ళుడి వేలుముద్ర, ఆడవాళ్ళైతే ఇడం చేయి, మగవాళ్ళైతే కుడి చేయి వేలుముద్ర ద్వారా చెప్పబడతారు. అప్పుడు రెండవది చాప్టర్ ఏంటంటే వాళ్ళుడి కుటుంబం గురించి చెప్పేది, కుటుంబం, వాక్కు ఫలితం, ధన లాభాల గురించి చెప్పేది రెండవది చాప్టర్. అప్పుడు మూడవది చాప్టర్ ఏంటంటే వాళ్ళుடைய తోడ పుట్టిన వాళ్ళు, ఆడవాళ్ళు ఎలా ఉంటారు, మగవాళ్ళు ఎలా ఉంటారు, అప్పుడు తోడ పుట్టిన వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితకాలం, వాళ్ళ ఆయుష్ కాలం ఎలా వరకు ఉంటుంది చెప్పేది మూడవ చాప్టర్ అంటారు.
அப்ப 4வது சாப்டர் ఏంటంటే వాళ్ళుடைய తల్లియుடைய ఆయుష్ ఆరోగ్యం, తల్లియుடைய ఆస్తి పాస్తి ఎలా ఉంటుంది, తల్లి భూలోకత్తులు ఎలా ఉండబోతున్నారు, అది 4வது పార్ట్గా చెప్పేది 4వ చాప్టర్ అంటారు. అప్ప 5వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో సంతానం ఎలా పుడతారు, అప్ప సంతానం కొందరికి లేకుండా పోతుంది, అది ఎంతవల్ల కలగకుండా పోతుంది, అప్ప ఎగ్జాక్ట్ గా సంతానం ఎప్పుడు పుడతారు గురించి చెప్పేది అది 5వ చాప్టర్. అప్ప 6வது చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో మనకి ఎటువంటి రోగాలు వస్తుంది, అప్ప రోగాలు సరిచేయటానికి ఏ మందులు వాడుకోవాలి, వాళ్ళ జీవితకాలం వరకు ఆయుష్ ఆరోగ్యం గురించి చెప్పేది 6వ చాప్టర్. అప్ప 7వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనిషికి వివాహం ఎప్పుడవుతుంది, ఏ దిశ నుంచి వస్తారు, ఆడవాళ్ళైతే ఎటువంటి దిశలు వస్తుంది, మగవాళ్ళైతే ఎటువంటి వాళ్ళకి వివాహం గురించి చెప్పేది 7వ చాప్టర్. అప్ప 8వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి ఆయుష్ ఏ వయసులో ఎటువంటి గండాలు వస్తుంది, ఆ గండాలు తప్పించుకోవటానికి మనకి ఏ పరిష్కారం, ఏ గుడికి వెళ్ళాలి, అది 8వ చాప్టర్. అప్ప 9వ చాప్టర్ ఏంటంటే తండ్రి గురించి చెప్పేది, తండ్రియుడి ఆయుష్, తండ్రియుడి ఆస్తి పాస్తులు ఎలా ఉంటుంది, గురు ఉపదేశం ఎలా ఉంటుంది చెప్పేది 9వ చాప్టర్. అప్ప 10వ చాప్టర్ ఏంటంటే ఉద్యోగం, జాబు, వ్యాపారం గురించి చెప్పేది 10వ చాప్టర్. అప్ప 11వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి లైఫ్ లో లాభాలు ఏ రూపంగా వస్తుంది, అప్ప ఎటువంటి సంపాద్యం మనకు ఉంటుంది, ఇతర దేశాల యోగం ఎలా ఉంటుంది చెప్పేది 11వ చాప్టర్. అప్ప 12వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవితంలో ఎటువంటి ఖర్చులు వస్తుంది, అప్ప ఏ రూపంగా ఖర్చులు వస్తుంది, వాళ్ళ కష్టాలు సరిచేయటానికి 12వ చాప్టర్ చెప్పేది. అప్ప 13వ చాప్టర్ ఏంటంటే పూర్వ జన్మత్తులో ఒక్కొక్క మనిషి ఎక్కడ పుట్టియారు, అప్ప పూర్వ జన్మత్తులో ఎక్కడ పుట్టియారు, ఏ పాపకర్మం చేశారు, దానివల్ల ఈ జన్మత్తులో మనకు రాపోయే సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి ఏ గుడికి వెళ్ళాలి, ఏ పరిష్కారం చేసుకునేది 13వ చాప్టర్. అప్ప 14వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవితంలో కళ్ళ దృష్టి, నర దృష్టి, ఈశ ఉంది కాబట్టి అప్ప అది సరిచేయటానికి ఏ దేవుడియే మంత్రత చేసుకోవాలి, అప్ప ఎటువంటి మంత్రం చేసుకునేది 14వ చాప్టర్. అప్ప 15వ చాప్టర్ ఏంటంటే ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో మనకు ఎటువంటి రోగాలు వస్తుంది, అప్ప మనకు డాక్టర్కే వెళ్ళి సరిగా ఉండకుండే లోహాలు కూడా అప్ప నాడి జ్యోతిడంలో తాళపత్ర గ్రంథంలో ఏ మందులు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి రాసి పెట్టి ఉన్నారు. అప్ప 16వ చాప్టర్ ఏంటంటే పొలిటికల్ గురించి చెప్పేది, అంటే రాజకీయం గురించి, అప్ప వాళ్ళ జీవితంలో రాజయోగం ఎలా ఉంటుంది ఇది గురించి చెప్పేదమ్మా. 16 చాప్టర్కి ఒక్కొక్క మనిషి భవిష్యత్ కాలం వరకు తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టి ఉన్నారు. ఓకే, సో ఇలా ఉండబోతుంది భవిష్యత్ అనేది 3000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ గ్రంథాల్లో రాసి పెట్టారు. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది గురుగారు? ఇది ఏంటంటే పారంపర్యంగా 5 జనరేషన్ గా మనం చేస్తున్నాం. ఇది పారంపర్య కులపని వృత్తి అంటారు. ఇది ఏంటంటే ఇది పారంపర్యంగా చేస్తే ఇప్పుడు 5వ జనరేషన్ లో మా రమేష్ స్వామి ఆశీర్వాదంలో మనం చేస్తున్నాం. రమేష్ స్వామి గారి ఆశీర్వాదంలో మీరు చేస్తున్నాం. ఓకే, కానీ ఈ మధ్యన చూసినట్లయితే ఈ నాడి జ్యోతిషం అనే పేరు మళ్ళీ వినిపిస్తుంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా నాడి జ్యోతిషం అనేది ఆగిపోయింది, అంటే వినిపించడం ఆగిపోయింది. ఎక్కడ చూసినా జాతకాలు చెప్తామంటే చేతి రేఖలను చూసి చెప్తాము, డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్తాము, ఇవే ఎక్కువ వింటున్నాం. కానీ నాడి జ్యోతిషం అనేది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సో అంటే ఎందుకు మళ్ళీ పేరు అనేది వినిపిస్తుంది, నాడి జ్యోతిషం మీద పట్టు మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది అంటారు? ఇప్పుడు నాడి జ్యోతిషం అంటే కొందరికి తెలవకుండా పోయింది, ఇది ఒక సీక్రెట్ ఏంటి, అది ఎట్లా చెప్తారు. ఇప్పుడు మామూలు చూసి నాడి జ్యోతిషం తేడా ఏంటంటే మామూలు చూసి వాళ్ళ పేరు ఉండాలి, లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే చెప్పబడతారు. నాడీ జ్యోతిషం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, పేరు వివరాలు అవసరం లేదు, పేరు గురించి చెప్పే జ్యోతిషం కాదమ్మా. ఇది వేలుముద్ర ప్రకారం చెప్పేది కాబట్టి ఇప్పుడు మనిషి జనాలకు తెలిసింది కాబట్టి అందువల్ల మన హైదరాబాద్ లో బ్రాంచ్ పెట్టి మనం చెప్పబడుతున్నాం. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయిందండి? ఇప్పుడు స్టార్ట్ చేసి 3 సంవత్సరాల దగ్గర వచ్చిందమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు వేలు ముద్ర అంటున్నారు కదా, వేలు ముద్రని బట్టి ఆ 16 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మీరు అంటే ఒక్క వేలు ముద్రని బట్టి అన్ని చెప్పేస్తారు. ఇప్పుడు ఒక్క వేలు ముద్ర ప్రకారం ఇప్పుడు మీరు ఆడవాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర భార్య భర్త ఒకళ్ళు వేలు ముద్ర ఇస్తే సరిపోతుందమ్మా. వాళ్ళ గురించి మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు భర్త ఇచ్చారంటే వాళ్ళ భార్య జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ గా వస్తుంది. పిల్లల జీవితం వాళ్ళ జీవిత కాలం వరకు ఎలా ఉండబోతున్నారు, ఎటువంటి చదువు చదవబోతున్నారు, పిల్లల వల్ల తల్లిదండ్రికి మంచి చెడు ఏమొస్తుంది, వాళ్ళ పిల్లల లైఫ్ మొత్తం టోటల్ గా తెలుసుకోవచ్చు. ఓకే, సో మీరు స్పెసిఫిక్ గా ఎలాంటి సమస్యలకి పరిష్కారం చూపిస్తారు? ఇప్పుడు నాడీ జ్యోతిషంలో అన్నిటికీ పరిష్కారం చెప్పి ఉన్నారు, ఈ ఒకటికి మాత్రం చెప్పలేదు. వాళ్ళ కుటుంబంలో కష్టాలు కానీ వాళ్ళ జీవిత కాలంలో తీరకుండా కష్టాలు ఉన్నా కూడా అన్నిటికీ రెమెడీస్ చెప్పి ఉన్నారు.
ఉన్నారు. సో ఇప్పుడు ఎలా అయితే నేను ఇందాక అన్నాను కదా, జాతకాలు చెప్తాము అనేది, అందులో ఎవరిని నమ్మాలి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అవును. ఎందుకంటే అందరూ ఉన్న వేషధారణ ఏదైతే ఉంటుందో అది అవును. కానీ, బోర్డ్‌లు, రూమ్ డెకరేషన్ దగ్గర నుంచి ఓకే, నిజంగానే వీళ్ళు జాతకం చెప్పేస్తున్నారని నమ్మేస్తూ ఉంటాం. అవును. మరి అదే విషయానికి ఇప్పుడు ఈ నాడి జ్యోతిష్యానికొస్తే ఎవరిని నమ్మాలంటారు? అంటే నమ్మకం కుదరాలంటే ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళై ఉండాలి? అదే నాడీ జ్యోతిష పర్సన్ ఏంటంటే కరెక్ట్ గానే కులంతో ఉండే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా పోతే కరెక్ట్ గానే మీకు సొల్యూషన్ దొరుకుతుందమ్మా. ఇప్పుడు నాడీ జ్యోతిషం అంటే వల్లువర్ కులத்துல ఉండే వాళ్ళు మాత్రం కరెక్ట్ గా మీకు చెప్పబడతారు. అంటే అది మరి వెళ్ళిన మాకు తెలీదు కదా! వాళ్ళు ఏ కులస్తులు, ఎక్కడున్నారు, ఏంటి అనేది. వాళ్ళ కులంస్తారంటే కరెక్ట్ గా వాళ్ళ పూర్వీకులు ఎక్కడంటే వైదీశ్వరం పోయి తమిళనాడులో ఉండగలుగుతారు. అక్కడ అక్కడ ఉండే వాళ్ళదే ఇక్కడ కరెక్ట్ గా మీరు ఫాలో చేయగలుగుతారు. ఓకే. అంటే ఇప్పుడు గురుగారు ఇంకొక డౌట్ ఏంటంటే, కొంతమంది మనం హిందూస్‌కే చెప్తాము, ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి చెప్పము అని కొంతమంది అంటారు. లేదు వాళ్ళకి కూడా మేము చెప్తాము అంటారు. ఈ నాడి జ్యోతిష్యం అనేది ఏ కులస్తులకి, ఏ మతస్థులకైనా చూడొచ్చంటారా? నాడీ జ్యోతిషం అంటే అన్ని కులస్తులకు అన్ని మనుషులకు రాసి పెట్టారు. మా కులం మతం ఏంటంటే మనిషిగా డివైడ్ చేశారనమాట. ఓకే. దానికి సంబంధం లేదమ్మా. నాడీ జ్యోతిషం అంటే అన్ని కంట్రీ వాళ్ళకి, అన్ని మతస్థు వాళ్ళకి, అన్ని లాంగ్వేజ్ వాళ్ళకు అందరికీ ఏంటంటే వేలుముద్ర ప్రకారం చెప్పబడతారు. అందువల్ల అందరు మనుషులకు అందరికీ తెలుసుకోవడానికి కుదురుతుంది. అంటే ఒక వేలు ముద్ర అంటే ఈ ఒక్క పార్ట్‌ని బట్టి మనిషి జీవితాన్ని ఎలా చదువుతారు అసలు? అది నాడీ జ్యోతిషం అంటే ఏంటంటే వేలుముద్ర ప్రకారం రాసేయాలి. అప్ప వేలుముద్రలో ఏంటంటే ఒక్కొక్క మనిషికి చుక్కలు ఉంటుంది, కొందరికి చక్రం ఉంటుంది, కొందరికి శంఖమం ఉంటుంది. ఒక్కొక్క మనుషుడి వేలుముద్ర ప్రకారం తాళపత్ర గ్రంథం మ్యాచ్ అవ్వాలి. ఓకే. తాళపత్ర గ్రంథం వేలుముద్రయి మీ వేలుముద్రయి కరెక్ట్ గా మ్యాచ్ అయినదా దాంట్లో వాళ్ళ భవిష్యత్తు ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో, ఎలా నడవబోతుంది మొత్తం డీటెయిల్స్ గా ఉంటుంది చెప్పబడతాము. ఓకే. సో దాన్ని బట్టి మీరు చదువుకున్న చదువుకునే నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు జాతకం అనేది చెప్తారు. దాని ప్రకారం చెప్పబడతాం. ఓకే. మీ ఎక్స్‌పీరియన్స్ లో ఒక క్రిటికల్ సిట్యుయేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే నమ్మరు, నేను నమ్మనని తెలిసే వచ్చాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళకి మీరు నమ్మకం కలిగించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఏంటంటే అమ్మా నాడీ జ్యోతిషం కొందరికి తొందరగా ఎవరు నంబరు. నాడీ జ్యోతిషం మన దగ్గర వచ్చిన తర్వాత వేలుముద్ర ఇచ్చిన తర్వాత మీరు ఈ పేరు వివరాలు మొత్తం మీరు ఏం చెప్పేది ఏమి ఉండదు. దాంట్లో అన్ని రాసి పెట్టి ఉంటుంది. దాంట్లో మీరు పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, మీరు ఫ్యామిలీ వివరాలు దాంట్లో అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయినప్పుడు వాళ్ళ జీవితం దాంట్లో కరెక్ట్ గానే ఉంటుంది. దాంట్లో తప్పు రావడానికి వీలు ఉండదు. ఒక వేలుముద్ర ఇస్తే ఒక వేలుముద్ర ఇస్తే వాళ్ళ పేరుతోటి వాళ్ళకి మొత్తం ఉంటుంది. అదే ఈ వయసు కాలంలో ఈ పర్సన్ తెలుసుకోవడం విధి ప్రాప్తనే ఉండే మాత్రం వాళ్ళ పేరు వివరాలు దాంట్లో ఉంటుంది. ఓకే. అందరికి దొరుకుతుంది. మనం ముందే అంటే కరెక్ట్ నేను వేలుముద్ర ఇచ్చా అనుకోండి, మీరు నాకు ఎంతసేపటికి నా వేలుముద్ర ఇచ్చినకోండి మాక్సిమం ఒక 1 అవర్ టైం పడుతుంది. ఓకే. 1 అవర్ లోపల దొరికింది అనుకోండి మొత్తం మీరు భవిష్యత్తు మొత్తం తెలుసుకోవచ్చు. సపోజ్ మీరు సంబంధించిన పత్రాలు మన దగ్గర లేదనుకోండి, మీరు వేలుముద్ర మన హెడ్ ఆఫీస్ వైదీశ్వరం పోయి తమిళనాడు ఆశ్రమం పంపించి అక్కడి నుంచి మళ్ళీ తెచ్చిన తర్వాత మీకు భవిష్యత్తు చెప్పబడతాం. ఓకే గురుగారు. సో ఫైనల్ గా మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయాలి అంటే ఎలా అండి? అంటే మీ బ్రాంచ్ ఎక్కడ ఉంది హైదరాబాద్? మనకి కాంటాక్ట్ చేయాలంటే అమీర్పేట మధురనగర్ అమ్మ. అమీర్పేట మధురనగర్ లో మనకు బ్రాంచెస్ ఆఫీస్ ఉంది. హెడ్ ఆఫీస్ వైదీశ్వరం కోవిల్ తమిళనాడు. హెడ్ ఆఫీస్ తమిళనాడు. ఇది బ్రాంచెస్ ఆఫీస్ అమీర్పేట మధురనగర్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూస్తున్నారు కదండి, ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు కూడా నాడి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనే ఆసక్తి ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.